హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తుంది. అందుకోసం ఇక పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే వేపింది. ఇక టమాటా సన్నగా కట్ చేసుకుంది. ఒక 1/2 కిలో పైన టమాటాలు వేస్తుంది. ఇంకా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది టమాటా కొత్తిమీర పచ్చడి పచ్చిమిరపకాయలతో. అలాగే ఇక పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా వేపేసుకుని టమాటాలు వేసి, టమాటాలో కొంచెం చింతపండు వేసి కొంచెం బాగా మగ్గేటట్టు చూడాలి. దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకొని ఇక బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇంకా చింతపండు దాంట్లో వేసుకున్నాం కాబట్టి మిక్సీలో తీసుకొని తాగినంత ఉప్పు అయితే వేసుకొని ఇంకా మిక్సీ కచ్చిపిచ్చగా బరకగా అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒకసారి వెనక్కి కట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ బరకగానే పట్టుకోవాలి. అలా కరకలాడుతూ పచ్చడి అయితే టేస్టీగా ఉంటుంది. మొత్తం మెత్తగా ఆడుకుంటే బాగోదు ఫ్రెండ్స్. అందుకని ఇంకా వేడివేడిగా రైస్ అయితే పెట్టుకున్నాం. ఇక ఇలా అయితే వచ్చింది. ఇక ఇలా ఆడుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి అంటే రెడీ. ఇక మా నాన్న నేను చాలా అంటే చాలా ఇష్టం మాకు. వేడివేడి అన్నంలో కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒకటే గిన్నెలో మేము మా అమ్మ పెడుతుంటే తినాలనిపిస్తుంది, తినిపిస్తుంటే. అందుకని మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం మేము. ఇప్పుడైతే ఇంకా మాకు పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంకా కొత్తిమీర టమాటా చట్నీ అంటే ఎంతమంది ఫేమస్ ఉన్నారో, చాలా అంటే చాలామంది. ఇంకా మా దాంట్లో అంటే మా ఫ్యామిలీలో చాలా అంటే చాలా ఇష్టం, మహా ఇష్టం అండి. ఇక రైస్ వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మా బావ అయితే మిస్ చేయడు ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర పచ్చడి అంటే ఫేవరెట్ మా బావకి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారా? అందరు ఇలా తింటే హ్యాపీగా ఉంటారు కదా ఫ్రెండ్స్. అబ్బాబ్బా కొత్తిమీర పచ్చడి నాకు ఇష్టమా. మీకు ఇష్టమా నాన్న? ఇష్టమమ్మా. అబ్బాబ్బా ఏం బాగుందబ్బా. అబ్బా నాకు కూడా ఇష్టం అమ్మా, నాకు పెట్టమ్మా.